అంబర్పేట శంకరన్న గారితోని కూడా క్లోజ్ అని విన్నాను. అంబర్పేట శంకరన్నతోని మీకు పరిచయం ఏంటి? క్లోజ్ అని కాదు, ఓకే. వాళ్ళు ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నారు, అందులో మెయిన్ విలన్ కోసం అడిగారు మనల్ని. ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మంచి సినిమా, మనం మెయిన్ విలన్, అండ్ శంకరన్న మంచి క్యారెక్టర్, పెద్ద ఓ క్యారెక్టర్, శంకరన్న కూడా ఇద్దరం మెయిన్ లీడ్స్ ఉంటాం. ఓకే. మిగతా అన్ని కొన్ని జరుగుతుంటాయి సిచ్యువేషన్స్. సో దాని గురించి పిలిస్తే వెళ్ళి మాట్లాడేసి కూర్చొని వచ్చాం. 2-3 డేస్లో మళ్ళీ రమ్మన్నారు, టైం చూసుకొని వెళ్ళేసి వస్తా. అంటే అంబర్పేట శంకరన్న అంటే ఇప్పటి యూత్ కూడా చాలా క్రేజ్ ఆయన, అంటే అన్నని కలవాలి, కనీసం ఒకసారి ఫోటో దిగాలన్న కాన్సెప్ట్లో ఉంటుంది. మీరు పక్కన కూర్చొని శంకరన్నతో మాట్లాడేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నేను ఆయన ఒక ఇంటర్వ్యూ చూసిన ఫస్ట్ నుంచి అనుకున్నా, ఎందుకంటే మాకు ఈ పనులు కొంచెం ఉంటాయి కదా. అవునా? అంటే నాకు ఎప్పుడు ఎవరు అవసరం పడదు, కాకపోతే అన్న మంచోడు కదా, పెద్దోడు కదా, ఒకసారి కలుద్దాం, మంచోళ్ళు బాగా కనెక్ట్ అవుతారు, అదే. కలుద్దాం ఒకసారి మాట్లాడదాం ఎప్పుడు అనుకున్నా, ఒక 5-6-2-3 years బ్యాక్. అది ఆటోమేటిక్గా వీళ్ళే ఫోన్ చేసి పిలిచి సూపర్. వచ్చిందనమాట. తర్వాత అన్న రావడం, మాట్లాడడం. నాది ఒక డైలాగ్ చూసింది ఆయన, సూపర్ చెప్పినావు, చెప్పారండి అని చెప్పారు. తర్వాత చేద్దాం అని చెప్పేసి అన్నారు, చాలా బాగా మాట్లాడారు, చాలా మంచి ఆయన.